ప్రపంచం ఎన్నో వింతలు విశేషాలతో నిండి ఉంది. చాలాసార్లు అసాధ్యమనుకున్నవి సాధ్యమై ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. అప్పుడు నాస్తికులు కూడా ఏదో ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని నమ్మకుండా ఉండలేరు. ఇక వైద్య రంగంలోనే ఎక్కువగా ఇలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వైద్యులు చేతులెత్తేసినప్పుడు జరిగేవే వండర్స్. ఇలాంటి వండరే ఓ 21 వారాల శిశువును అత్యంత అకాల శిశువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కేలా చేసింది. కేవలం కప్ కేక్ అంత పరిణామంతో పుట్టిన ఆ ప్రీమెచ్యూర్ బేబీ బతికి ఉండడం వైద్యుల అంచనాలనే తలకిందులుగా చేసింది. దీంతో ఈ కేసుతో డాక్టర్లు కొత్త వైద్య మైలురాయిని చేరుకున్నారు. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డ విషయంలో అందరూ ఆశలు వదిలేస్తే ఆ కన్న తల్లి మాత్రం తన మమకారాన్ని నమ్మకంగా మార్చుకొని చేసిన తపస్సు ఫలితమే ఆ శిశువు జీవితం. కేవలం 283 గ్రాముల బరువుతో జన్మించిన శిశువు బతికే ఛాన్స్ లేదని వైద్యులతో పాటు అందరూ బల్లగుద్ది చెబితే ఆ అకాల శిశువు మాత్రం ఏడాది పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పిల్లవాడు ప్రపంచంలోనే అత్యంత అకాల శిశువు అనే బిరుదును సంపాదించాడు. ఇక వివరాల్లోకి వెళ్తే నాష్ కీన్ జూలై 5, 2024 అయోవాలోని అయోవా నగరంలో జన్మించాడు. అతడు తన తల్లి మోలీ గర్భంలో కేవలం 21 వారాలు మాత్రమే ఉన్నాడు. అంటే అందరికంటే 133 రోజులు లేదా దాదాపు 19 వారాలు ముందుగానే పుట్టేశాడు. దీంతో అతని బరువు కేవలం 10 ఔన్సులు మాత్రమే. గ్రాముల్లో అయితే 283 గ్రాములు. దీంతో తల్లి అరచేతిలో కంటే కొంచెం పెద్దగా ఉండేవాడు. ఈ క్రమంలో వైద్యులు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఒకవేళ బిడ్డ బతికినప్పటికీ తీవ్రమైన సమస్యలు ఉండవచ్చని చెప్పారు. అయినప్పటికీ మోలీ ఆశను వదులుకోలేదు. ఈసారి కూడా ఆమెకు గర్భస్రావం జరిగింది. నాష్ సరిగ్గా 21 వారాలకు జన్మించాడు. దీనికంటే ముందే ఒకసారి గర్భస్రావం జరగడంతో బిడ్డను ఎలాగన్నా బతికించుకోవాలి అని మోలీ ఆమె భర్త రాండాల్ అనుకున్నారు. దీంతో శిశువుకు చికిత్స అందించాలని నిర్ణయించుకున్నారు. 6 నెలలు అయోవా విశ్వవిద్యాలయ ఆరోగ్య సంరక్షణ స్టీడ్ ఫ్యామిలీ చిల్డ్రన్స్ హాస్పిటల్లోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందించడం జరిగింది. ఆ తర్వాత జనవరిలో తన తల్లిదండ్రులు మోలీ మరియు రాండాల్ కీన్లతో చేతుల్లో పెట్టి ఇంటికి పంపించేశారు. ఇక తల్లిదండ్రుల సంరక్షణలో నాష్ పూర్తిగా ఎదిగాడు. ఏడాది పూర్తి చేసుకుని అసాధ్యమనుకున్నది సాధ్యం చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. మరోవైపు నాష్ కేస్ స్టడీ వైద్య ప్రపంచంలోనే కొత్త మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు 1 సంవత్సరం కంటే ఎక్కువ వయసున్న నాష్ శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ తీసుకుంటూనే ఉన్నాడు. అతను ప్యూరీ చేసిన ఆహారాన్ని ప్రయత్నించడానికి సిద్ధమవుతున్నప్పటికీ ఫీడిల్ ట్యూబ్ ద్వారా మాత్రమే అతనికి ఆహారం అందిస్తున్నారు. అతనికి చిన్న గుండె లోపం కూడా ఉంది. అతను పెద్దయ్యాక అది స్వయంగా తగ్గిపోతుందని అతని వైద్యులు విశ్వసిస్తున్నారు. చాలా అకాలంగా జన్మించిన వారికి అసాధారణంగా వచ్చే కొన్ని సమస్యలు మరియు అభివృద్ధి జాప్యాలను ఆ బాలుడు అనుభవించినప్పటికీ వైద్య శాస్త్రం ఆశించినంతగా అతని పురోగతి ఉందని అతని వైద్యులు చెబుతున్నారు. అయితే ఏడాది నిండిన నాష్ ఇంకా పాకడం లేదు, కానీ దొర్లుతున్నాడు. త్వరలోనే చిన్న చిన్న అడుగులు కూడా వేస్తాడని అతడి తల్లిదండ్రులు బోలెడన్ని ఆశలతో ఎదురుచూస్తున్నారు. అతడు కాస్త నడవడం మొదలు పెడితే ముందుగా స్విమ్మింగ్ నేర్పిస్తానని, ఆ తర్వాత తనతో కలిసి గోల్ఫ్ ఆడే విధంగా తయారు చేస్తానని నాష్ తండ్రి రాండార్ చెబుతున్నాడు. అయితే అతని ప్రతి చిరునవ్వు ప్రపంచానికి కొత్త ఆశను కలిగిస్తుంది. సాధారణంగా ప్రీమెచ్యూర్ బేబీల విషయంలో ఇలాంటివి జరగడం ఒక పెద్ద మిరాకిల్తో సమానం. ఎందుకంటే ప్రీమెచ్యూర్ బేబీల్లో చాలా వరకు మరణాల శాతమే అధికంగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు బతికి ఉన్నా చాలా కంప్లైంట్స్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాష్ మాత్రం ఇప్పటి వరకు భూమి మీద లేని విధంగా కేవలం 21 వారాల్లోనే పుట్టి ఏడాదిని పూర్తి చేసుకోవడం, నెమ్మదిగా ముందుకు అడుగులు పడడం నిజంగానే ఓ వండర్ అని వైద్యులు భావిస్తున్నారు.